గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే ఐయుపాక్ నామెన్క్లేచర్. సో ఈ ఐయుపాక్ నామెన్క్లేచర్ తెలుసుకునే ముందు అసలు ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఎలా క్లాసిఫై అవుతాయో చూద్దాం. సో మనం జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎక్కువ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హైడ్రోకార్బన్స్. ఆ హైడ్రోకార్బన్స్ రియాక్షన్స్, వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అలాగే హైడ్రోకార్బన్స్ అనేవి ఆక్సిజన్, నైట్రోజన్, హాలోజన్, సల్ఫర్ వీటితో ఫార్మ్ అయ్యి కాంపౌండ్స్ తయారయ్యి ఆ కాంపౌండ్స్ వాళ్ళకి ప్రాపర్టీస్, రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూసేదే మనం ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది డీల్ చేసేది. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ చూస్తే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి మెయిన్గా రెండు రకాలుగా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ది ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అండ్ సెకండ్ వన్ సైక్లిక్ కాంపౌండ్స్. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే, ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అంటే ఇలా స్ట్రైట్గా చైన్లా ఫామ్ చేసేది ఓపెన్ చైన్ కాంపౌండ్. ఇది ఒక ఓపెన్ చైన్ కాంపౌండ్. సైక్లిక్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, అదే 3 కార్బన్స్ని నేను ఇలా రింగ్ ఫామ్లోకి తీసుకొచ్చానంటే అవి సైక్లిక్ కాంపౌండ్స్ కింద లెక్క. సో నెక్స్ట్ ఈ ఓపెన్ చైన్ కాంపౌండ్స్లోకి వచ్చేది మనకి saturated compounds, unsaturated compounds. Saturated compounds అంటే alkanes. Alkanes అంటే ఏంటి? CH3, CH2, CH3 and so on. ఇలా అదే CH2, CH3, CH3 అంటే వీటి మధ్యలో ప్రతి కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ మాత్రమే ఉంటే వాటిని సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. సో ఈ కాంపౌండ్స్ మధ్యలో డబల్ బాండ్ కానీ ఉంటే వాటిని, డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. సో సాచురేటెడ్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఆల్కిన్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్కి ఆల్కీన్స్, ఆల్కైన్స్. సో ఇది ఓపెన్ చైన్ కాంపౌండ్స్ గురించి. సో నెక్స్ట్ మనం సైక్లిక్ కాంపౌండ్స్ లోకి వస్తే అవి 2 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి హోమోసైక్లిక్, రెండు హెట్రోసైక్లిక్. హోమోసైక్లిక్ అంటే ఆ సైక్లిక్ కాంపౌండ్లో ఈ యాటమ్స్ అన్నీ కూడా ఒకటే అయి ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సైక్లోప్రోపేన్, అన్నీ కూడా కార్బన్సే ఉన్నాయి ఇక్కడ. సో హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఇది ఒక హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఈ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఏంటి? ఫ్యూరాన్. ఇక్కడ అన్ని కార్బన్ లేవు, ఈ సైకిల్లో అన్ని కార్బన్ లేవు, 4 కార్బన్లు, ఒక ఆక్సిజన్ ఉంది. సో హెటెరో ఆటమ్ అనేది ఉంది కాబట్టి వీటిని హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. నెక్స్ట్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి 2 రకాలుగా డివైడ్ అయి ఉన్నాయి. యాలిసైక్లిక్ కాంపౌండ్స్, అరోమాటిక్ కాంపౌండ్స్. యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఇందాక మనం చెప్పుకునేవే సైక్లో ఆల్కేన్స్. అంటే సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్, ఇవన్నీ యాలిసైక్లిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే, అరోమాటిక్ కాంపౌండ్స్. ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే వీటి గురించి మనం విడిగా ఒక చాప్టర్లో చదువుకుంటాం. ఇవి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ముందు ఆ క్లాసిఫికేషన్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్, నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్. సో బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే వాటిలో ఖచ్చితంగా బెంజిన్ రింగ్ ఉండాలి ఆ స్ట్రక్చర్లో. ఆ స్ట్రక్చర్లో బెంజిన్ రింగ్ ఉంటే వాటిని బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటాం. ఆ స్ట్రక్చర్లో బెంజిన్ రింగ్ లేకపోతే వాటిని నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటాం. సో ఇలాంటివి అనమాట. బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటే ఖచ్చితంగా బెంజిన్ రింగ్ ఉందిగా. సో ఉన్న వాటిని తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. బెంజిన్, నాఫ్థలిన్, ఇది సైక్లోప్రొపీలియం క్యాటయాన్, అలాంటివి నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్లోకి వస్తాయి. సో నెక్స్ట్ మనం తీసుకున్న యాలిఫాటిక్ కాంపౌండ్స్లో 4 రకాల కార్బన్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ది ప్రైమరీ కార్బన్ అంటాం. ప్రైమరీ కార్బన్ ఏంటంటే ఒక కార్బన్ ఇంకొక కార్బన్తో అటాచ్ అయి ఉంటుందని ప్రైమరీ కార్బన్ అంటాం.
ఒక కార్బన్ ఒక కార్బన్తో మాత్రమే అటాచ్ అయ్యి ఉండాలి, మిగిలినవన్నీ హైడ్రోజన్స్ అవ్వాలి. సో అందుకే దాన్ని ప్రైమరీ కార్బన్ అంటాం. నెక్స్ట్ ఒక కార్బన్ 2 కార్బన్తో అటాచ్ అయ్యి ఉంటే దాన్ని సెకండరీ కార్బన్ అంటాం. సో ఈ కార్బన్ 2 కార్బన్లతో అటాచ్ అయ్యి ఉంటే దాన్ని సెకండరీ కార్బన్ అంటాం. సో టెరిషరీ కార్బన్ అంటే ఒక కార్బన్ 3 కార్బన్లతో అటాచ్ అయ్యి ఉంటే దాన్ని టెరిషరీ కార్బన్ అంటాం. మళ్ళీ ఈ 3 టెరిషరీ కార్బన్, ఈ మధ్యలో ఏ కార్బన్ అయితే దాని చుట్టుపక్కల 3 కార్బన్లతో అటాచ్ అయ్యిందో ఆ కార్బన్ మాత్రమే టెరిషరీ కార్బన్ అంటాం. నెక్స్ట్ దీని క్వాటర్నరీ కార్బన్ అంటే ఒక కార్బన్ 4 కార్బన్లతో బాండ్ అయి ఉంటే దాన్ని క్వాటర్నరీ కార్బన్ అంటాం. సో ఒక కార్బన్ 4 కార్బన్లతో బాండ్ అయి ఉంటే దాన్ని క్వాటర్నరీ కార్బన్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకున్నాను. ఇందులో మనకి ఎన్ని ప్రైమరీ కార్బన్లు ఉన్నాయో చూద్దాం. సో ఈ కార్బన్ ఒక కార్బన్తోనే అటాచ్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ ఒక కార్బన్తోనే అటాచ్ అయింది కాబట్టి ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ ఒక కార్బన్తోనే అటాచ్ అయింది కాబట్టి ప్రైమరీ కార్బన్. ఇది ప్రైమరీ కార్బన్, ఇది ప్రైమరీ కార్బన్. ఎన్ని సెకండరీ కార్బన్లు ఉన్నాయి అంటే ఒక కార్బన్ 2 కార్బన్లతో అటాచ్ అయి ఉండాలి. సో ఈ కార్బన్ 2 కార్బన్లతో అటాచ్ అయింది కాబట్టి ఇది సెకండరీ కార్బన్. సో ఇక్కడ ఎన్ని టెరిషరీ కార్బన్లు ఉన్నాయి? ఈ కార్బన్ 3 కార్బన్లతో అటాచ్ అయింది కాబట్టి దీన్ని మనం టెరిషరీ కార్బన్ అన్నాం. ఎన్ని క్వాటర్నరీ కార్బన్లు ఉన్నాయి? ఈ కార్బన్ మనకి 4 కార్బన్లతో అటాచ్ అయింది కాబట్టి క్వాటర్నరీ కార్బన్ అని చెప్తాం. సో ఇక్కడ నేను కొన్ని కాంపౌండ్స్ తీసుకున్నాను. అందులో ఏంటంటే ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెరిషరీ కార్బన్స్ అని చూద్దాం. సో ఇది ఒక కాంపౌండ్. ఇందులో ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక కార్బన్ ఇంకొక కార్బన్తోనే బాండ్ ఫామ్ చేయాలి. సో అలాంటివి 2 ఉన్నాయి. సో 2 ప్రైమరీ కార్బన్స్. ఇక్కడ ఎన్ని ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెరిషరీ కార్బన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఒక కార్బన్ ఇంకొక కార్బన్తోనే బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఇది ఒక ప్రైమరీ కార్బన్, ఇది ఒక ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ 2 కార్బన్లతో బాండ్ అయింది కాబట్టి సెకండరీ కార్బన్. ఈ కార్బన్ 2 కార్బన్స్తో బాండ్ అయింది కాబట్టి సెకండరీ కార్బన్. సో 2 ప్రైమరీ కార్బన్స్, 2 సెకండరీ కార్బన్స్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ తీసుకుంటే ఇక్కడ ఒక ప్రైమరీ కార్బన్ ఉంది. సో అంటే ఈ కార్బన్ దీంతో బాండ్ ఫామ్ చేసింది, ఒకటే బాండ్ ఉంది ఈ కార్బన్ కాబట్టి ప్రైమరీ. ఇది ప్రైమరీ, ప్రైమరీ, ప్రైమరీ. సో 4 ప్రైమరీ కార్బన్స్. సెకండరీ కార్బన్స్ ఉన్నాయి 1. అంటే ఈ కార్బన్ 2 కార్బన్లతో బాండ్ చేసింది కాబట్టి 1 సెకండరీ కార్బన్. ఎన్ని టెరిషరీ కార్బన్స్ ఉన్నాయి? ఈ కార్బన్ చూడండి, ఇక్కడ టెరిషరీ కార్బన్స్ లేవు. ఒక కార్బన్ 3తో బాండ్ ఫామ్ చేసి ఉండాలి. ఇక్కడ 3 కాదు 4తో ఉంది కాబట్టి నో టెరిషరీ. ఒక క్వాటర్నరీ కార్బన్ అంతే. సో ఇది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కార్బన్ గురించి. ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకున్నాం. అదేంటంటే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ కాంపౌండ్స్ గురించి మనం ఎక్కువ ఇక్కడ నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ మనకి వ్యాలెన్సీ దగ్గర డౌట్ రాకూడదు. సో అందుకనే నేను కార్బన్ వ్యాలెన్సీ ఏంటి అంటే ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ వ్యాలెన్సీ రాశాను. కార్బన్ వ్యాలెన్సీ 4, హైడ్రోజన్ 1, నైట్రోజన్ 3, ఆక్సిజన్ 2, హాలోజన్స్, ఇది హాలోజన్స్ 1. సో ఈ వ్యాలెన్సీ అంటే ఏంటంటే దాని వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంటుందో అది దాని వ్యాలెన్సీ అనమాట. సో కార్బన్కి 4 ఉంటాయి, హైడ్రోజన్కి 1 ఉంటుంది, నైట్రోజన్కి 3 ఉంటాయి, ఆక్సిజన్కి 2 ఉంటుంది, హాలోజన్కి 1 ఉంటుంది. మనం స్ట్రక్చర్స్ రాస్తున్నప్పుడు కార్బన్కి 4 బాండ్స్ సరిపోయా, హైడ్రోజన్కి 1 బాండ్ ఉందా, నైట్రోజన్కి 3, ఆక్సిజన్ 2, హాలోజన్కి 1, ఈ బాండ్స్ ఉన్నాయా లేదా అని మనం ఎప్పుడు స్ట్రక్చర్స్ రాస్తున్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ నెక్స్ట్ ఐయుపాక్ నామెన్క్లేచర్కి వద్దాం. ఈ ఐయుపాక్ నామెన్క్లేచర్లో జనరల్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ జనరల్ నేమ్ ఏంటంటే ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్.
సో ప్రిఫిక్స్ అంటే ఏంటి అంటే మనకి ఇచ్చిన స్ట్రక్చర్లో సబ్స్టిట్యూయెంట్ గురించి చెప్పేది ప్రిఫిక్స్. సబ్స్టిట్యూయెంట్ గురించి చెప్పేది ప్రిఫిక్స్. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన స్ట్రక్చర్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ కార్బన్స్ చెప్పేది రూట్ వర్డ్. ఆ రూట్ వర్డ్స్ అంటే ఎలా వస్తాయంటే ఒక కార్బన్ ఉంటే మీత్, 2 ఉంటే ఈత్, ప్రోప్, బ్యూట్, అలా ఆ టేబుల్ ఉంది కనుక చూపిస్తాను. సో అది వస్తుంది. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటంటే మనకి ఇచ్చిన స్ట్రక్చర్ అనేది సాచురేటెడా అన్సాచురేటెడా, సాచురేటెడా అన్సాచురేటెడా అని చెప్పేది ప్రైమరీ సఫిక్స్. అంటే ఈన మనం రాసే స్ట్రక్చర్లో ఈన్ రాయాలా, ఏన్ రాయాలా, ఐన్ రాయాలా అని చెప్పేది ప్రైమరీ సఫిక్స్. సెకండరీ స్ట్రక్చర్ సఫిక్స్ అంటే ఏంటంటే మనకిచ్చిన కాంపౌండ్లో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గురించి చెప్పేది సెకండరీ సఫిక్స్. సో డీల్స్ అబౌట్ ఫంక్షనల్ గ్రూప్. సో మనకి ఒక కాంపౌండ్ ఇచ్చాయంటే దాంట్లో సబ్స్టిట్యూయెంట్ ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాయాలి, తర్వాత రూట్ వర్డ్ మీత, ఈత, ప్రోప అది రాయాలి, ప్రైమరీ సఫిక్స్ అంటే ఈన, ఏన, ఐన అది రాయాలి, లాస్ట్లో సెకండరీ సఫిక్స్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ తాలూకా నేమ్ రాయాలి. ఇక్కడ నేను మీకు లిస్ట్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చాను. అంటే గ్రూప్, ప్రిఫిక్స్, సెకండరీ సఫిక్స్. అంటే ఒక గ్రూప్ ఇచ్చామంటే అది ప్రిఫిక్స్గా ఉంటే దాని నేమ్ ఎలా ఉంటుంది, సెకండరీ సఫిక్స్గా ఉంటే దాని నేమ్ ఎలా ఉంటుంది, అంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్గా ఉంటే దాని నేమ్ ఎలా ఉంటుందో ఇక్కడ రాశాను. సో ఫస్ట్ ఇది నైట్రో గ్రూపు, దీన్ని ప్రిఫిక్స్గా నైట్రో అని అంటాము, సఫిక్స్ నైట్రో అనే అంటాం అన్నమాట దీన్ని. సో నెక్స్ట్ సైనైడ్, దీన్ని ప్రిఫిక్స్గా రాస్తే సైనో అంటాము, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కింద రాస్తే నైట్రైల్ అంటాం, నైట్రైల్. సో థర్డ్ వన్ ఐసోసైనైడ్, సైనో గ్రూప్ ఇది, దీన్ని ప్రిఫిక్స్గా రాస్తే ఐసోసైనో అని రాస్తాము. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్గా రాస్తే కార్బైల్ అమైన్ అని రాయాలి. నెక్స్ట్ హాలోజన్స్ అన్నీ సేమ్, ఫ్లోరో, బ్రోమో, లాస్ట్లో ఓ ఒకటి యాడ్ చేయాలి, ఫ్లోరో, బ్రోమో, ఐడో. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ యాసిడ్ గ్రూప్, ఇది COOH అంటే ఇది ఒక యాసిడ్ గ్రూప్, దీన్ని కార్బాక్సీ ఫంక్షనల్ గ్రూప్ అంటాం సబ్స్టిట్యూయెంట్గా రాస్తే, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ రాస్తే ఓయిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ CHO అంటే ఇది ఆల్డిహైడ్, ఇది ప్రిఫిక్స్గా రాస్తే ఫార్మైల్ అంటాం, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ రాస్తే AL అంటాం. సో నెక్స్ట్ ఆక్సో అంటాం దీన్ని, ఇది కీటో గ్రూప్, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ రాస్తే మనం ఓన్ అంటాం. నెక్స్ట్ ది OH గ్రూపు సబ్స్టిట్యూయెంట్గా రాస్తే హైడ్రాక్సీ అంటాం, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అయితే ఓల్ అంటాం. సో అలాగే సల్ఫో గ్రూపు సల్ఫోనిక్ యాసిడ్ అంటాం, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, సబ్స్టిట్యూయెంట్ అయితే సల్ఫో అంటాం. ఇది యాసిడ్ హ్యాలైడ్. నెక్స్ట్ యాసిడ్ హ్యాలైడ్ అంటే C డబుల్ బాండ్ O X, హాలోజన్ ఉంటే యాసిడ్ హ్యాలైడ్, C డబుల్ బాండ్ O ఉండి NH2 ఉంటే యాసిడ్ అమైడ్, దీన్ని మెయిన్ ఫంక్షనల్ గ్రూప్లో ఎలా రాస్తామంటే ఓయిల్ క్లోరైడ్ అంటాం, అంటే ఆల్కనాయిల్ క్లోరైడ్. నెక్స్ట్ ఆల్కనమైడ్ ఇలా అంటాము. నెక్స్ట్ ఇంకా 3 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి మనకు, అవి ఏంటంటే ఇది ఎన్హైడ్రైడ్, దీనికి సెకండరీ సఫిక్స్ ఉండదు, సబ్స్టిట్యూయెంట్గా ఉండదు, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్గానే యాక్ట్ చేస్తాయి. సో దీన్ని ఆల్కానిక్ ఎన్హైడ్రైడ్ అంటాం, ఎన్హైడ్రైడ్ని. ఎస్టర్, ఇది ఎస్టర్ని ఆల్కైల్ ఆల్కనోయేట్ అంటాం, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. సో ఇది లాస్ట్ ఈథర్ని ఆల్కాక్సీ ఆల్కేన్స్ అంటాం. వీటికి సెకండరీ ఫంక్షనల్ ప్రిఫిక్స్లు ఉండవు, అంటే సబ్స్టిట్యూయెంట్స్గా ఉండవు, ఇవి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్గా యాక్ట్ చేస్తాయి. అసలు మనకి ఏవి సబ్స్టిట్యూయెంట్స్గా ఉండాలి, ఏవి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్గా యాడ్ చేస్తాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి IUPAC నామెన్క్లేచర్లో ఫంక్షనల్ గ్రూప్ తాలూకా ప్రిఫరెన్స్లు ఇచ్చారనమాట. సో ఆ ప్రిఫరెన్స్ బట్టి మనకి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి, మిగిలిన మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు మిగిలినవన్నీ సబ్స్టిట్యూయెంట్స్గా ఉంటాయి అన్నది మనకి ఆ రూల్ నేర్చుకుంటే తెలుస్తుంది. అదేంటి అంటే సో ఫంక్షనల్ గ్రూప్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇది. ఫస్ట్ మనం యాసిడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాత సల్ఫోనిక్ యాసిడ్కి, తర్వాత ఎన్హైడ్రైడ్కి, తర్వాత ఎస్టర్కి, తర్వాత యాసిడ్ క్లోరైడ్కి,
తర్వాత యాసిడ్ అమైడ్కి, తర్వాత సైనైడ్, ఐసోసైనైడ్, ఆల్డిహైడ్, కీటోన్, ఆల్కహాల్, థయో ఆల్కహాల్, అమైన్. సో మనకి ఇలా గుర్తుపెట్టుకోవడం అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకనే నేను ఏం చేశానంటే వీటికి ఒక చిన్న గుర్తుపెట్టుకునే ట్రిక్ ఒకటి చెప్తాను. అదేంటి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన ఫంక్షనల్ గ్రూప్లో యాసిడ్ ఉందంటే అది దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఆ కాంపౌండ్ అనేది ఇంకా ఓయిక్ యాసిడ్ అనమాట. ఫస్ట్ దాని మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అనేది యాసిడ్. ఇంక ఇవే ఉన్నా అది అవన్నీ సబ్స్టిట్యూయెంట్గానే యాక్ట్ చేస్తాయి. ఫస్ట్ మనకి యాసిడ్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్, ఇది సెకండ్ దీని ప్రిఫరెన్స్ 2. ఏదైనా కాంపౌండ్లో సల్ఫోనిక్ యాసిడ్ ఉంది అంటే మిగిలినవన్నీ కూడా అవి సబ్స్టిట్యూయెంట్స్గా యాక్ట్ చేస్తాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి 3rd, 4th, 5th, 6th ఈ 4 కాంపౌండ్స్ని యాసిడ్ డెరివేటివ్స్ అంటాం. ఈ 4 కాంపౌండ్స్ని యాసిడ్ డెరివేటివ్స్ అంటాం. యాసిడ్ డెరివేటివ్స్ అంటే ఏంటి అంటే అవి యాసిడ్ నుంచి మనం సింథసైజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం యాసిడ్ తీసుకున్నామంటే ఆ యాసిడ్ నుంచి ఎన్హైడ్రేట్, ఎస్టర్, యాసిడ్ క్లోరైడ్ అండ్ యాసిడ్ అమైడ్ ఈ ఫోర్ని మనం యాసిడ్ నుంచి సింథసైజ్ చేస్తాం కాబట్టి వీటిని యాసిడ్ డెరివేటివ్స్ అన్నాం. సో ఇక్కడ ఫస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్కి ప్రిఫరెన్స్, నెక్స్ట్ సల్ఫోనిక్ యాసిడ్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ చూస్తే ఈ గ్రూప్ చాలా పెద్దదిగా ఉంది. దాని తర్వాత ప్రిఫరెన్స్ ఓఆర్, ఎస్టర్. ఇక్కడ CH3O, C2H5O ఉంటుంది. సో దీనికన్నా కొంచెం చిన్నది ఎస్టర్. సో ఎస్టర్ కన్నా కొంచెం చిన్నది క్లోరిన్ నైట్రోజన్ సైజ్ కంపేర్ చేసి గుర్తుపెట్టుకుంటే క్లోరిన్కి నైట్రోజన్ కన్నా కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది. సో ఆ విధంగా సైజెస్ని బట్టి ఈ 4 గ్రూప్ని మనం గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ సైనైడ్, ఐసోసైనైడ్ దగ్గరికి వస్తే ఈ 2 గ్రూపులకి ట్రిపుల్ బాండ్ ఉంటుంది మధ్యలో. సో ట్రిపుల్ బాండ్, తర్వాత ఆల్డిహైడ్ కీటోన్స్కి డబుల్ బాండ్, తర్వాత ఆల్కహాల్ థయోల్ అమైన్కి సింగిల్ బాండ్ ఉంటుంది. సో ఈ మూడింటిని ఇలా గుర్తుపెట్టుకోవాలి. ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్. ఈ ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్లో ఫస్ట్ సైనైడ్ వస్తుందా ఐసోసైనైడ్ వస్తుందా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ C వస్తుంది, తర్వాత N వస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఫస్ట్ C వస్తుంది, తర్వాత N వస్తుంది. అలాగే ఆల్డిహైడ్ కీటోన్స్లో ఫస్ట్ A ఆల్డిహైడ్ కీటోన్. నెక్స్ట్ ఇది ఆక్సిజన్ గ్రూప్ OH, ఆక్సిజన్ సల్ఫర్ ఇది ఆక్సిజన్ ఫ్యామిలీ కదా, ఆక్సిజన్ సల్ఫర్. తర్వాత వచ్చేది నైట్రోజన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ఫ్యామిలీ, ఆఫ్టర్ దట్ నైట్రోజన్ అమైన్ గ్రూప్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా రాయగలం నేమింగ్స్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటంటే చెప్పాం. అది దేని గురించి చెప్తుంది ప్రైమరీ సఫిక్స్ అంటే అసలు ఆ కాంపౌండ్ అనేది సాచురేటెడ్ అన్సాచురేటెడ్ అని చెప్పేది మనకి ప్రైమరీ సఫిక్స్. సో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే మనకి లాస్ట్లో ఏన్ అని రాయాలి. అన్ని డబుల్ బాండ్స్ ఉంటే ఒక డబుల్ బాండ్ ఉన్న ఏన్ అని రాయాలి. ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని రాయాలి. సో ఇది ప్రైమరీ సఫిక్స్ గురించి. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే ఎన్ని కార్బన్స్ ఉంటే వాటిని ఏమంటాం. C1 ఉంటే మీత్ అంటాం, 2 ఉంటే ఈత్ అంటాం, 3 ఉంటే ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్ ఎక్సెట్రా. సరే పాజ్ చేసుకుని అన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్లో మనకు ఒక చిన్న గుర్తుపెట్టుకోవాలంటే ఏదైనా ఐయుపాక్ నేమింగ్ ఇస్తున్నప్పుడు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఎలాగా అంటే ఫస్ట్ మనం ఇచ్చేది ఫంక్షనల్ గ్రూప్కి ఇస్తాం. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ అంటే ఎలా అని చెప్పాలంటే ఇప్పుడు ఎస్టిక్ యాసిడ్ ఇవన్నీ ఇందాక చెప్పుకున్న గ్రూప్స్ అన్నీ కూడా ఫంక్షనల్ గ్రూప్స్ కిందకి వస్తాయి. వాటి తర్వాత డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లాస్ట్లో ఈ సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ ద సెన్స్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ నెక్స్ట్ వస్తాయి మనకి మిథైల్, ఈథైల్, ప్రొపైల్ ఇవన్నిటికీ తర్వాత మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అందుకే నేను ఇక్కడ ఈ చిన్న రూల్ రాశాను. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఏమీ లేవు. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమంటాం మీత్. సింగిల్ బాండ్ ఉంది అంటే ప్రిఫిక్స్ లేదు. తర్వాత రూట్ వర్డ్ మీత్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి, ఎన్ని సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండ్ అంటే సింగిల్ బాండ్ ఉంది ఏన్.
సెకండరీ సఫిక్స్ ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి లేదు కాబట్టి దీన్ని 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఈథేన్. నెక్స్ట్ ప్రోపేన్ ఎలా రాస్తాం? ఫస్ట్ ప్రోప్ అంటే 3 కార్బన్స్ రాస్తాం, ఏన్ అంటే అన్ని సింగిల్ బాండ్లే రాస్తాం, మిగిలిన చోట హైడ్రోజన్స్ రాసేస్తాం. సో ప్రోప్ ఏన్. ప్రోప్ అంటే 3 కార్బన్స్, ఏన్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉండాలి. సో అది గుర్తు. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ గ్రూప్లో సబ్స్టిట్యూయెంట్ పక్కన పెడితే మెయిన్ దాంట్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4. సో ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర మనకి నైట్రో గ్రూప్ ఉంది కాబట్టి 3 నైట్రో బ్యూటేన్, 4 కార్బన్స్ ఉన్నాయి. బ్యూటేన్, COH మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కదా, ఇందాక ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో చెప్పాము కాబట్టి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. సో అందుకే నేను బ్యూటనోయిక్ యాసిడ్ అని రాస్తున్నాను. సో నెక్స్ట్ ఆల్కీన్స్ చూస్తే 2 కార్బన్స్ ఉన్నాయి, ఈత్ ఈన్ రూట్ వర్డ్. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. ఫంక్షనల్ గ్రూప్ వైపు నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. సో అది ఇప్పుడు నేర్చుకుంటాం తర్వాత. 1 2 3 కార్బన్స్, ప్రోప్ 1 ఈన్, ఎందుకంటే ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 2 బ్యూటీన్ అని ఇచ్చాను. 2 బ్యూటీన్ అంటే ఎలా రాస్తాం? 4 కార్బన్స్ రాసేద్దాం. బ్యూట్ అంటే 4 కదా. సో 4 కార్బన్స్ దగ్గర ఇది ఫస్ట్ డబుల్ బాండ్, ఇది సెకండ్ డబుల్ బాండ్. 2 అనేది ఏ పొజిషన్లో డబుల్ బాండ్ ఉందో చెప్తుంది అనమాట ఈ 2. సో ఇక్కడ సెకండ్ పొజిషన్లో డబుల్ బాండ్, మిగిలినవన్నీ హైడ్రోజన్స్. కార్బన్ వ్యాలెన్సీ ప్రకారం అడ్జస్ట్ చేసేసుకుంటాం. ఇది 2 బ్యూటీన్. నెక్స్ట్ దీని నేమ్ ఏంటంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 కార్బన్స్. ఫస్ట్ ఏమైనా సబ్స్టిట్యూయెంట్ ఉందా ఇక్కడ? మన ప్రిఫిక్స్ ఏంటి? బ్రోమో. ఏ పొజిషన్లో బ్రోమో ఉంది? 1 2 3 బ్రోమో. రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5. పెంట్. సాచురేటెడా అన్సాచురేటెడ్ అంటే మనకి ప్రైమరీ సఫిక్స్ అన్సాచురేటెడ్. ఏ పొజిషన్లో అన్సాచురేటెడ్? 1 2 3 4 5. 4th పొజిషన్ దగ్గర అన్సాచురేషన్ స్టార్ట్ అయింది. సో అంటే 4th పొజిషన్ దగ్గరే తీసుకోవాలి మనం, 5th తీసుకోకూడదు. 4 కాబట్టి పెంట్ 4 ఈన్. ఈన్ అంటే డబుల్ బాండ్ కదా, ఈన్. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కదా, సెకండరీ సఫిక్స్ ఆల్. సో అదనమాట మనం రాసేది. నెక్స్ట్ ఇప్పుడు మనం విడివిడిగా యాసిడ్స్కి వాటికి ఐయుపాక్ నేమ్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ 2 కార్బన్స్ ఉన్నాయి. యాసిడ్ ఓయిక్ యాసిడ్ అంటాం దీన్ని. కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే లాస్ట్లో మనకి ఏముండాలి? ఓయిక్ యాసిడ్ ఉండాలి. సో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ ఓయిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్. సో నెక్స్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 బ్రోమో ప్రొపనోయిక్ యాసిడ్. ప్రొపనోయిక్ యాసిడ్ అంటే ఎన్ని కార్బన్లు ఉండాలి? సి యాసిడ్, ఒకటి యాసిడ్ గ్రూప్ ఉండాలి. 1 2 3. నేనేం చెప్పాను? 2 బ్రోమో ప్రొపనోయిక్ యాసిడ్ అని అంటే సెకండ్ పొజిషన్లో బ్రోమిన్ ఉండాలి, హైడ్రోజన్. సో 2 బ్రోమో ప్రొపనోయిక్ యాసిడ్. సో ఇక్కడ HCOOH అంటే ఒకటే కార్బన్ ఉంది కాబట్టి దీన్ని మిథనోయిక్ యాసిడ్ అంటాం. ఓకే కార్బన్. సో నెక్స్ట్ 4 నైట్రో పెంటనోయిక్ యాసిడ్ అంటే 4th పొజిషన్ దగ్గర నైట్రో గ్రూప్ పెట్టాలి, పెంటేన్ స్ట్రక్చర్ రాసి లాస్ట్లో యాసిడ్ గ్రూప్ రాయాలి. సో 5 నైట్రోజన్, 5 కార్బన్స్, యాసిడ్ గ్రూప్ నుంచి 4th పొజిషన్ దగ్గర నైట్రో గ్రూప్, హైడ్రోజన్ బ్యాలెన్సింగ్. సో నెక్స్ట్ 3 సైనో బ్యూటనోయిక్ యాసిడ్. బ్యూటనోయిక్ యాసిడ్ అంటే ఎన్ని కార్బన్స్? 1 2 3 4. 3 సైనో 1 2 3 సైనో, మిగిలినవన్నీ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేసుకోవడమే. 3 సైనో
బ్యూటనోయిక్ యాసిడ్ 1 2 3 4 థర్డ్ పొజిషన్లో సైనో యాసిడ్ గ్రూప్. నెక్స్ట్ దీనికి నేమ్ రాయాలి 1 2 3 4. సో ఇక్కడ 4 కాబట్టి బ్యూటనో 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటనోయిక్ యాసిడ్. ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయా? సెకండ్ పొజిషన్ దగ్గర ఫ్లోరిన్ ఉంది. సో 2 ఫ్లోరో బ్యూటనోయిక్ యాసిడ్. ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ అదే ప్రిఫిక్స్ రూట్ వర్డ్ ఆల్కైన్ ఏం లేదు కదా, ప్లస్ ఇక్కడ లేదు కాబట్టి మన సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ బ్యూటాన్ ఏన్ ఓయిక్ యాసిడ్ లాస్ట్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేది మనం ఆల్కహాల్ నేమింగ్స్. ఈ ఆల్కహాల్ ఐయుపాక్ నేమ్ రాయాలంటే లాస్ట్లో ఓల్ రాయాలి. సో ఇక్కడ ఒక కార్బన్ ఉంది కాబట్టి మీత్ ఏన్ సింగిల్ బాండ్ కాబట్టి ఓల్. మీత్ రూట్ వర్డ్ ఏన్ సాచురేటెడ్ ఓల్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ ఈత్ ఏన్ ఓల్ టూ కార్బన్స్ సాచురేటెడ్ కాంపౌండ్ ఓల్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ ప్రోప్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ ఏన్ సాచురేటెడ్ కాబట్టి ఏన్ ఓల్. కానీ హైడ్రోజన్ ఎక్కడుంది? మనం ఫస్ట్ పొజిషన్ దగ్గర ఉంటే మనం మెన్షన్ చేయకపోయినా పర్వాలేదు నంబరు, కానీ సెకండ్ పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ 1 2 3 ఎట్ నేను చూసిన 2 పొజిషన్ వచ్చింది కాబట్టి సో 2 ప్రొపనాల్ అంటే సెకండ్ పొజిషన్ దగ్గర OH ఉంది అని చెప్తుంది అనమాట 2. నెక్స్ట్ ఎస్టర్స్లో సో ఫస్ట్ ఎస్టర్స్ ఏంటి అంటే ఇది ఇక్కడ ఒక చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాను. CH3COOH దీని పేరు ఏంటి? ఇథనోయిక్ యాసిడ్. 2 కార్బన్లు ఉన్నాయి, యాసిడ్ గ్రూప్ ఇథనోయిక్ యాసిడ్. ఇక్కడ ఈ హైడ్రోజన్ బదులు ఒక ఆల్కైల్ గ్రూప్ పెట్టాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3 పెట్టాం. ఈ హైడ్రోజన్ తీసేస్తే ఇది ఇథనోయేట్ గ్రూప్ అవుతుంది. హైడ్రోజన్ తీసేస్తే ఇథనోయేట్ అయాన్ కదా, ఇది మైనస్ ఇది ప్లస్. సో ఇథనోయేట్ అయాన్. ఇక్కడ ఈ ప్లస్కి ఒక మిథైల్ గ్రూప్ యాడ్ చేసామంటే మిథైల్ ఇథనోయేట్. హైడ్రోజన్ బదులు మిథైల్ గ్రూప్ పెడితే మిథైల్ ఇథనోయేట్. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ది ఇది 2 కార్బన్స్ ఉన్నాయి, ఇది 1 కార్బన్ కాబట్టి ఇది మిథనోయిక్ యాసిడ్ అంటాం. ఇక్కడ ఈ CH3 చేస్తే ఇది యాక్చువల్గా ఏ ఫార్మ్? మిథనోయిక్ యాసిడ్. సో నేను ఇక్కడ CH3 పెట్టా కాబట్టి మిథనోయేట్. నెక్స్ట్ ఇది మామూలుగా ఇది చూస్తే ఎస్టిక్ యాసిడ్ ఇథనోయిక్ యాసిడ్. సో ఇథనోయేట్ తెలిసిపోతుంది మనకి. దాని చివరి ఏ గ్రూప్ ఉంది? ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇథనోయేట్ O8 ఎస్టర్స్కి O8 వస్తుంది లాస్ట్లో. థర్డ్ వన్ మిథనోయేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C2H5 పెడదాం. ఇవి చెప్తే అప్పుడు ఇథైల్ మిథనోయేట్. అండ్ నెక్స్ట్ ఎస్టర్స్ తర్వాత మనకు వచ్చేది యాసిడ్ హ్యాలైడ్స్. వీటి నేమ్స్ ఎలా వస్తాయంటే ఆల్కనాయిల్ క్లోరైడ్స్ అంటాం. సో ఇది ఒకే కార్బన్ ఉంది కాబట్టి దీన్ని మిథనాయిల్ క్లోరైడ్ అంటాం. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఇథనాయిల్ క్లోరైడ్. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి బ్యూటనాయిల్ క్లోరైడ్. జనరల్ ఆయిల్ క్లోరైడ్ అనేది లాస్ట్లో రావాలి. సో ముందు అనేది రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్ ఉంటే అన్ని రాసేస్తున్నాము. నెక్స్ట్ ఎన్హైడ్రైడ్. ఎన్హైడ్రైడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూడాలి. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ 2 ఇథైల్ గ్రూపే ఉన్నాయి.
రెండు, ఇది ఇథైల్ గ్రూప్, 2 కార్బన్స్ ఇథైల్ గ్రూప్, ఇది ఎన్హైడ్రైడ్. సో ఇథనోయిక్ ఎన్హైడ్రైడ్, నెక్స్ట్ ఇక్కడ ఏ గ్రూప్ ఉంది, ఒకవైపు ఇథైల్ గ్రూప్ ఉంది, ఇంకోవైపు ప్రొపైల్ గ్రూప్ ఉంది. కాబట్టి ఇథనోయిక్, ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్. సో ఈ చుట్టుపక్కల ఏ గ్రూప్స్ ఉన్నాయో, ఇథైల్ గ్రూప్ ఉంటే ఇథనోయిక్, ప్రొపైల్ గ్రూప్ 3 కార్బన్స్ ఉంటే ప్రొపనోయిక్ ఎన్హైడ్రైడ్ అని రాస్తాం. నెక్స్ట్ సైనైడ్స్ మనం జనరల్గా ఐయుపాక్ నామెన్క్లేచర్లో ఏం రాస్తామంటే ఆల్కేన్, నైట్రైల్. ఆల్కేన్ అంటే ఇక్కడ ఏ ఆల్కైన్ అయితే ఏ ఆల్కేన్, మీథేన్ అయితే మీథేన్, ఈథేన్ అయితే ఈథేన్. ఒక కార్బన్ ఉంటే మీథేన్ నైట్రైల్ అవుతుంది, 2 కార్బన్లు ఉంటే ఈథేన్ నైట్రైల్ అవుతుంది. సో అలా అన్నమాట. సో ఫస్ట్ వన్ ఒక కార్బన్ ఉంది కాబట్టి మీథేన్ నైట్రైల్. సో ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ నైట్రైల్. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి, 1 2 3, ప్రోపేన్ నైట్రైల్. సో ఇది వీటి తాలూకా ఐయుపాక్ నేమ్. సో వీటికి మనం జనరల్గా ఐయుపాక్ నేమ్తో పాటు కామన్ నేమ్ కూడా గుర్తుంచుకోవాలి. దీని కామన్ నేమ్ ఎసిటోనైట్రైల్. అలాగే ఇందాక ఎథనోయిక్ యాసిడ్ని యాసిటిక్ యాసిడ్ అని కూడా అంటాం. మనం ఐయుపాక్ నేమ్స్ ఎంత ఇంపార్టెంటో కామన్ నేమ్స్ కూడా మనం అంతలాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఐసోసైనైడ్స్ అంటే మనకి ఇక్కడ ఏ గ్రూప్ ఉంటుంది, N ట్రిపుల్ బాండ్ C అంటే Nతో బాండింగ్ ఉంటుంది. సో దీనికి మనం ఒక కార్బన్ ఉంది కాబట్టి మీథేన్ కార్బైల్ అమైన్. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తే మనం ఇక్కడ Nతో బాండ్ అయ్యింది కాబట్టి ఇక్కడ 2 కార్బన్లు ఉన్న ఇక్కడ N ఫస్ట్ వస్తుంది కాబట్టి NC ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఒక కార్బన్ ఉంటే మీథేన్ అనే రాయాలి. సో ఈ కార్బన్ అనేది లెక్కలోకి రాదు. కానీ సైనైడ్లో అలా కాదు, ఈ కార్బన్ని కూడా మనం కన్సిడర్ చేసేస్తాం ఐయుపాక్ నంబరింగ్ ఇచ్చినప్పుడు. సో ఇక్కడ చూస్తే 1 2 ఇది ఫంక్షనల్ గ్రూప్. సో ఈథేన్ కార్బైల్ అమైన్, నెక్స్ట్ చూస్తే అమైడ్స్ జనరల్గా మనం ఏమంటామంటే ఆల్కనమైడ్, ఆల్కేన్ ప్లస్ అమైడ్ ఆల్కనమైడ్. ఏ ఆల్కేన్, మీథేన్ అయితే మెథనమైడ్, ఇథనమైడ్, ప్రొపనమైడ్ ఎక్సెట్రా. ఇన్ని కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ప్లస్ ఎమైడ్. మిథనమైడ్ ఎందుకంటే ఒక కార్బన్ ఉంది కాబట్టి. ఇక్కడ ఇథనమైడ్. సో ఇక్కడ మిథనమైడ్ ఒకే కార్బన్ ఉంది కాబట్టి మిథనమైడ్. కానీ N దగ్గర 2 మిథైల్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే NN డైమిథైల్. N దగ్గర 2 మిథైల్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి NN డైమిథైల్ మిథనమైడ్. సో నెక్స్ట్ మిథనమైడ్. సో నెక్స్ట్ లాస్ట్ ఈథర్స్ని మనం జనరల్గా ఐయుపాక్ నేమ్స్ వీటికి ఎలా ఉంటాయంటే వీటి స్ట్రక్చర్ ఆల్కాక్సీ ఆల్కేన్స్. ఎందుకంటే ఇది ఈ మిథైల్ గ్రూప్ తీసేసామంటే ఇది ఏ స్ట్రక్చర్, ఆల్కహాల్ స్ట్రక్చర్. అంటే ఈ హైడ్రోజన్ బదులు ఒక మిథైల్ గ్రూప్ పెడితే వాటిని ఈథర్స్ అంటాం. సో అందుకే మనం ఆల్కాక్సీ ఆల్కేన్స్. సో మీథాక్సీ మీథేన్ అంటే ఇక్కడ చూడండి మీథేన్లో ఒక హైడ్రోజన్ బదులు ఒక CH3 గ్రూప్ పెట్టాం మనం. సో అందుకే మనం మీథాక్సీ గ్రూప్ పెట్టాం మీథేన్లో కాబట్టి మీథాక్సీ మీథేన్. సో ఇక్కడ ఏమని చెప్తాం దీన్ని, ఈథాక్సీ ఇథైల్ ఆల్కహాల్లో హైడ్రోజన్ బదులు CH3 పెట్టాం కాబట్టి ఏమని చెప్తాం, ఈథాక్సీ మీథేన్.
ఇది బెంజిన్ రింగ్. బెంజిన్ రింగ్ మీద మిథాక్సీ గ్రూప్ ఉంది కాబట్టి మిథాక్సీ బెంజిన్. దీని కామన్ నేమ్ ఎనిసోల్. సో అవి ఇప్పటిదాకా మనం నేర్చుకున్న జనరల్ ఫంక్షనల్ గ్రూప్ తాలూకా ఐయుపాక్ నేమ్స్. నెక్స్ట్ వీడియోలో కార్బన్లో మెయిన్ పేరెంట్ చైన్కి అంటే ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు వాటి నేమింగ్స్ ఎలా ఇవ్వాలి, వాటి రూల్స్ గురించి మనం నేర్చుకుందాం.